వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ జెండా ఎగురవేసి స్వేచ్ఛగా ఎగురుతూ రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాకు వందనం చేసి మాట్లాడుతూ దేశం అంటే మతం కాదని, దేశం అంటే భారతీయులని, స్వాతంత్ర దినోత్సవం మన అందరి పండుగ అని తెలిపారు. మతాలకు కులాలకు అతీతంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని, మహనీయులు పోరాడి తెచ్చిన దేశంలో కల్మషం లేని మనసున్న జనులున్నారన్నారు. అందులోనూ శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, ఇందులో భాగంగా శ్రీకాకుళంలో వజ్రోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని, భావితరానికి దిక్సూచిగా సమయస్ఫూర్తిగా మీరంతా సిద్ధమవ్వాలన్నారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణప్పపేట జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, మండల టీడీపీ అధ్యక్ష బృందం, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ స్వాతంత్రం రాకముందు సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనకి పరిపాలించి ఎన్నో ఇబ్బందులకి గురి చేశారు. మీకు ప్రతి టీచరు మీకు స్కూల్లో క్లాసుల రూపంలో చెప్తుంటారు. అప్పుడు మన పెద్దలు ఎన్నో ఇబ్బందులు పడి మన గురించి ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారు. ఫ్యామిలీని వదులుకొని ఇంకా వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఎన్నో ఇబ్బందులు పడి కష్టాలు పడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. మనం ఎలా ఉన్నాము అంటే వాళ్ళ కష్టము వల్ల మన దేశం ఎలా ఉంది, మనం ఎంత స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం. మీరు ప్రతి ఒక్కరూ గమనించండి, వాళ్ళని ప్రతిరోజు గుర్తు చేసుకోండి. ఇప్పుడు చాలామంది పిల్లలకి అసలు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, అంతకు ముందు ఎలా ఉండేది, ఇవేమీ తెలియట్లేదు. ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకొని మనము మన పెద్దల్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ, మనకి ఎంతో కష్టపడి మనకి స్వతంత్రం తెచ్చినందుకు మనము మన దేశాన్ని ఎంతో డెవలప్ చేసి మొదటి స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.